ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 8వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 8వ పాఠం ప్రజలు వలసలు. ఇందులో 112 నుంచి 114 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్లి పనిచేయటాన్ని ఏ చట్టం పర్యవేక్షిస్తుంది? 1 వలసల చట్టం 1985, 2 అంతర్జాతీయ వలస చట్టం 1983, 3 అంతర్జాతీయ వలస చట్టం 1986, 4 వలసల చట్టం 1983. భారత దేశీయులు విదేశాలకు వలస వెళ్లి పనిచేయడాన్ని ఏ చట్టం పర్యవేక్షిస్తుంది? 1 వలసల చట్టం 1985, 2 అంతర్జాతీయ వలస చట్టం 1983, 3 అంతర్జాతీయ వలస చట్టం 1986, 4 వలసల చట్టం 1983. బలహీనపడిన రూపాయి కారణంగా దేశమంతా సతమతమవుతుండగా ప్రవాస కేరళీయులు సంతోషంగా ఉన్నారు. ఒక సంవత్సరంలో సాధించాల్సిన 75,000 కోట్ల రూపాయల జమను 2013లో ఎన్ని నెలల కాలంలోనే సాధించారు? 1 5, 2 6, 3 10, 4 7. బలహీనపడిన రూపాయి కారణంగా దేశమంతా సతమతమవుతుండగా ప్రవాస కేరళీయులు సంతోషంగా ఉన్నారు. ఒక సంవత్సరంలో సాధించాల్సిన 75,000 కోట్ల రూపాయల జమను 2013లో ఎన్ని నెలల కాలంలోనే సాధించారు? 1 5, 2 6, 3 10, 4 7. ప్రతి సంవత్సరం పశ్చిమాసియాకి ఎంతమంది కార్మికులు వలస వెళుతున్నారు? 1 3 లక్షల కార్మికులు, 2 5 లక్షల కార్మికులు, 3 4 లక్షల కార్మికులు, 4 7 లక్షల కార్మికులు. ప్రతి సంవత్సరం పశ్చిమాసియాకి ఎంతమంది కార్మికులు వలస వెళుతున్నారు? 1 3 లక్షల కార్మికులు, 2 5 లక్షల కార్మికులు, 3 4 లక్షల కార్మికులు, 4 7 లక్షల కార్మికులు. ఎప్పుడు కేరళలో తలసరి సగటు వినియోగం దేశ సగటు కంటే తక్కువగా ఉండేది? 1 1960లలో, 2 1980లలో, 3 1990లలో, 4 1970లలో. ఎప్పుడు కేరళలో తలసరి సగటు వినియోగం దేశ సగటు కంటే తక్కువగా ఉండేది? 1 1960లలో, 2 1980లలో, 3 1990లలో, 4 1970లలో. గత ఆర్థిక సంవత్సరంలో ప్రవాసులు పంపిన 60,000 కోట్ల రూపాయలు కేరళ జీడిపిలోని ఎన్నో వంతుగా ఉంది? 2013 నాటి మాట ఇది. 1 5వ వంతుగా, 2 4వ వంతుగా, 3 3వ వంతుగా, 4 2వ వంతుగా. గత ఆర్థిక సంవత్సరంలో ప్రవాసులు పంపించిన 60,000 కోట్ల రూపాయలు కేరళ జీడిపిలోని ఎన్నో వంతుగా ఉంది? ఇది 2013 నాటి మాట. 1 5వ వంతుగా, 2 4వ వంతుగా, 3 3వ వంతుగా, 4 2వ వంతుగా. భారతదేశం నుండి పశ్చిమాసియాకు వెళ్తున్న ఎంతమంది వ్యక్తులు ఎక్కువ మంది సౌదీ అరేబియాకి, యుఏకి వెళ్తున్నారు? 1 30 లక్షల వలస వ్యక్తుల్లో, 2 40 లక్షల వలస వ్యక్తుల్లో, 3 20 లక్షల వలస వ్యక్తుల్లో, 4 10 లక్షల వలస వ్యక్తుల్లో. భారతదేశం నుండి పశ్చిమాసియాకి వెళుతున్న ఎంతమంది వ్యక్తులు ఎక్కువ మంది సౌదీ అరేబియాకి, యుఏకి వెళ్తున్నారు? 1 30 లక్షల వలస వ్యక్తుల్లో, 2 40 లక్షల వలస వ్యక్తులు, 3 20 లక్షల వలస వ్యక్తులు, 4 10 లక్షల వలస వ్యక్తులలో. క్రింది వానలో కాలానుగుణ వలస కానిది? 1 హైదరాబాదులో ఇళ్లలో పనిచేయడానికి నల్గొండ జిల్లా నుంచి ఆడవాళ్ళు రావటం, 2 సంవత్సరంలో 6 నెలల కోసం ఢిల్లీలో రిక్షా తోలడానికి బీహార్ గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళటం, 3 తమిళనాడు పసుపు దుంప తీయటానికి ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు 3 నెలల పాటు వెళ్ళటం, 4 వివాహ కారణంగా తల్లిదండ్రుల ఇంటి నుంచి భర్త ఇంటికి స్త్రీ వెళ్ళటం. క్రింది వానలో కాలానుగుణ వలస కానిది? 1 హైదరాబాదులో ఇళ్లలో పనిచేయడానికి నల్గొండ నుంచి ఆడవాళ్ళు రావటం, 2 సంవత్సరంలో 6 నెలల కోసం ఢిల్లీలో రిక్షా తోలటానికి బీహారు గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళటం, 3 తమిళనాడులో పసుపు దుంప తీయడానికి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు 3 నెలల పాటు వెళ్ళటం, 4 వివాహం కారణంగా తల్లిదండ్రుల ఇంటి నుంచి భర్త ఇంటికి స్త్రీ వెళ్ళటం. రెండో రకం వలసలు ఏ దేశాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలస వెళుతున్న నైపుణ్యం లేని కొంత నైపుణ్యం ఉన్న పనివాళ్ళు ఉన్నారు? 1 తూర్పాసియా దేశాలకు, 2 పశ్చిమాసియా దేశాలకు, 3 పశ్చిమ అమెరికా దేశాలకు, 4 తూర్పు అమెరికా దేశాలకు. రెండవ రకం వలసలు ఏ దేశాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలస వెళ్తున్న నైపుణ్యం లేని కొంత నైపుణ్యం గల పనివాళ్ళు ఉన్నారు? 1 తూర్పాసియా దేశాలకు, 2 పశ్చిమాసియా దేశాలకు, 3 పశ్చిమ అమెరికా దేశాలకు, 4 తూర్పు అమెరికా దేశాలకు. 25 లక్షల దాకా ఉన్న ప్రవాస కేరళీయులు రాష్ట్ర జీడీపీలు ఎంత శాతానికి దోహదం చేస్తున్నారు? 1 45%, 2 55%, 3 30%, 4 25%. 25 లక్షల దాకా ఉన్న ప్రవాస కేరళీయులు రాష్ట్ర జీడీపీలు ఎంత శాతానికి దోహదం చేస్తున్నారు? 1 45%, 2 55%, 3 30%, 4 25%. క్రింది వలన అంతర్జాతీయ వలస? 1 భారతీయ పిల్లలకు చైనీస్ భాష నేర్పడానికి చైనా నుంచి వచ్చే టీచర్లు, 2 బీహార్ నుంచి పంజాబ్కి వెళ్ళే వ్యవసాయ కూలీలు, 3 ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇటుక బట్టీలో పనిచేయడానికి వెళ్ళటం, 4 రాజమండ్రి నుంచి హైదరాబాద్ వ్యాపారం చేయడానికి వెళ్ళటం. క్రింది వాటిలో అంతర్జాతీయ వలస? 1 భారతీయ పిల్లలకు చైనా భాష నేర్పడానికి చైనా నుంచి వచ్చే టీచర్లు, 2 బీహార్ నుంచి పంజాబ్కి వెళ్ళే వ్యవసాయ కూలీలు, 3 ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇటుక బట్టీలో పనిచేయడానికి వెళ్ళటం, 4 రాజమండ్రి నుంచి హైదరాబాద్కు వ్యాపారం చేయడానికి వెళ్ళటం.
వలస కార్మికులు అధిక శాతం ఏ రంగాల్లో పనిచేస్తున్నారు? 1 రవాణా, టెలికమ్యూనికేషన్, 2 మరమ్మతుల నిర్వహణ సేవలు, 3 భవన నిర్మాణం, 4 పైవన్నీ. వలస కార్మికులు అధిక శాతం ఏ రంగాల్లో పనిచేస్తున్నారు? 1 రవాణా, టెలికమ్యూనికేషన్, 2 మరమ్మతుల నిర్వహణ సేవలు, 3 భవన నిర్మాణం, 4 పైవన్నీ. యుఏఈ విస్తరింపు: 1 యూనియన్ అరబ్ ఎమిరేట్స్, 2 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 3 యునైటెడ్ అరేబియన్ ఎమిరేట్స్, 4 యూనిట్ అరబ్ ఎమిరేట్స్. యుఏఈ విస్తరింపు: 1 యూనియన్ అరబ్ ఎమిరేట్స్, 2 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 3 యునైటెడ్ అరేబియన్ ఎమిరేట్స్, 4 యూనిట్ అరబ్ ఎమిరేట్స్. 30 ఏళ్ల తర్వాత కేరళలో తలసరి సగటు వినియోగం దేశం సగటు కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంది? 1 30%, 2 20%, 3 40%, 4 50%. 30 ఏళ్ల తర్వాత కేరళలో తలసరి సగటు వినియోగం దేశం సగటు కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంది? 1 30%, 2 20%, 3 40%, 4 50%. దేశంలోకి వచ్చే డబ్బులో ప్రతి సంవత్సరం ఉండే వృద్ధిలో జూన్ చివరి నాటికి ఏకంగా ఎంత శాతం పెరిగి 75,883 కోట్ల రూపాయలు చేరుకుంది? ఇది 2013 నాటి మాట. 1 36%, 2 26%, 3 16%, 4 46%. దేశంలోకి వచ్చే డబ్బులు ప్రతి సంవత్సరం ఉండే వృద్ధిలో జూన్ చివరి నాటికి ఏకంగా ఎంత శాతం పెరిగి 75,883 కోట్ల రూపాయలు చేరుకుంది? 2013 నాటి మాట. 1 36%, 2 26%, 3 16%, 4 46%. పశ్చిమాసియాకు వలస వెళ్తున్న కార్మికుల 5 ముగ్గురు ఏ రాష్ట్రాలకు చెందినవారు? 1 తమిళనాడు, 2 కేరళ, 3 ఆంధ్రప్రదేశ్, 4 పైవన్నీ. పశ్చిమాసియాకు వలస వెళ్తున్న కార్మికుల 5 ముగ్గురు ఏ రాష్ట్రాలకు చెందినవారు? 1 తమిళనాడు, 2 కేరళ, 3 ఆంధ్రప్రదేశ్, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాసిరా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్లి పనిచేయడం ఏ చట్టం పర్యవేక్షిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4 వలస చట్టం 1983. భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్లి పనిచేయడం ఏ చట్టం పర్యవేక్షిస్తుంది అంటే వలస చట్టం 1983. కరెక్ట్ ఆన్సర్ 4. బలహీనపడిన రూపాయి కారణంగా దేశమంతా సతమతం అవుతుండగా ప్రవాస కేరళీయులు సంతోషంగా ఉన్నారు. ఒక సంవత్సరంలో సాధించాల్సిన 75,000 కోట్ల రూపాయల జమును 2013లో ఎన్ని నెలల కాలంలోనే సాధించారు? కరెక్ట్ ఆన్సర్ 2 6 నెలల కాలంలోనే. బలహీనమైన రూపాయి కారణంగా దేశమంతా సతమతం అవుతుండగా ప్రవాస కేరళీయులు సంతోషంగా ఉన్నారు. ఒక సంవత్సరంలో సాధించాల్సిన 75,000 కోట్ల రూపాయల జమును 2013లో ఎన్ని నెలల కాలంలోనే సాధించారంటే 6 నెలల కాలంలోనే. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రతి సంవత్సరం పశ్చిమాసియాకి ఎంతమంది కార్మికులు వలస వెళ్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 3 లక్షల కార్మికులు. ప్రతి సంవత్సరం పశ్చిమాసియాకి ఎంతమంది కార్మికులు వలస వెళ్తున్నారు? మన భారతదేశం నుంచి 3 లక్షల కార్మికులు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పుడు దేశంలో తలసరి సగటు వినియోగం దేశ సగటు కంటే తక్కువగా ఉండేది? కరెక్ట్ ఆన్సర్ 4 1970లలో. ఎప్పుడు కేరళలో తలసరి సగటు వినియోగం దేశ సగటు కంటే తక్కువగా ఉంటుంది అంటే 1970లలో. కరెక్ట్ ఆన్సర్ 4. గత ఆర్థిక సంవత్సరంలో ప్రవాసులు పంపించిన 60,000 కోట్ల రూపాయలు కేరళ జీడీపీలోని ఎన్నో వంతుగా ఉంది? ఇది 2013 నాటి మాట. ఆ 2013 నాటికి గత ఆర్థిక సంవత్సరంలో. కరెక్ట్ ఆన్సర్ 3 మూడో వంతుగా ఉండేది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రవాసులు పంపించిన 60,000 కోట్ల రూపాయల కేరళ జీడీపీలో ఎన్నో వంతుగా ఉండేది అంటే మూడో వంతుగా ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశం నుంచి పశ్చిమాసియాకి వెళ్తున్న ఎంతమంది వ్యక్తుల్లో ఎక్కువ మంది సౌదీ అరేబియాకి, యుఏకి వెళ్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 30 లక్షల వలస వ్యక్తులు. భారతదేశం నుండి పశ్చిమాసియాకి వెళ్తున్న ఎంతమంది వ్యక్తులు ఎక్కువ మంది సౌదీ అరేబియాకి, యుఏకి వెళ్తున్నారంటే 30 లక్షల వలస వ్యక్తులు. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వాళ్ళలో కాలానుగుణ వలస కానిది? కరెక్ట్ ఆన్సర్ 4 వివాహం కారణంగా తల్లిదండ్రుల ఇంటి నుంచి భర్త ఇంటికి స్త్రీ వెళ్ళటం. క్రింది వాళ్ళలో కాలానుగుణ వలస కానిది ఏంటంటే పైనున్నవన్నీ కాలానుగుణ వలసలు 1 2 3 4 మాత్రం వివాహ కారణంగా తల్లిదండ్రుల ఇంటి నుంచి భర్త ఇంటికి స్త్రీ వెళ్ళడం అనేది కాలానుగుణ వలస కాదు అది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. రెండవ రకం వలసలు ఏ దేశాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలస వెళ్తున్న నైపుణ్యం లేని కొంత నైపుణ్యం ఉన్న పని వాళ్ళు ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 2 పశ్చిమాసియా దేశాలకు. రెండో రకం వలసలు ఏ దేశాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలసలు వెళ్తున్న నైపుణ్యం లేని కొంత నైపుణ్యం ఉన్న పని వాళ్ళు ఉన్నారంటే కరెక్ట్ ఆన్సర్ 2 పశ్చిమాసియా దేశాలకు. కరెక్ట్ ఆన్సర్ 2. 25 లక్షల దాకా ఉన్న ప్రవాస కేరళీయులు రాష్ట్ర జీడీపీలో ఎంత శాతానికి దోహదం చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 30%. 25 లక్షల దాకా ఉన్న ప్రవాస కేరళీయులు రాష్ట్ర జీడీపీలో ఎంత శాతం దోహదం చేస్తున్నారంటే 35%. కరెక్ట్ ఆన్సర్ 3. దీని వల్ల అంతర్జాతీయ వలస. కరెక్ట్ ఆన్సర్ 1 భారతీయ పిల్లలకు చైనీస్ భాష నేర్పడానికి చైనా నుంచి వచ్చే టీచర్లు. దీని వల్ల అంతర్జాతీయ వలస భారతీయ పిల్లలకు చైనా భాష నేర్పడానికి చైనా నుంచి వచ్చే టీచర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. వలస కార్మికులు అధిక శాతం ఏ రంగాల్లో పనిచేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ రవాణా, టెలికమ్యూనికేషన్, మరమ్మతుల నిర్వహణ, సేవలు, భవన నిర్మాణం. వలస కార్మికులు అధిక శాతం ఏ రంగాల్లో పనిచేస్తున్నారంటే రవాణా, టెలికమ్యూనికేషన్, మరమ్మతుల నిర్వహణ, సేవలు, భవన నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. యుఏఈ విస్తరింపు. కరెక్ట్ ఆన్సర్ 2 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
యూఏఈ విస్తరింపు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కరెక్ట్ ఆన్సర్ 2. 30 ఏళ్ల తర్వాత కేరళలో తలసరి సగటు వినియోగం దేశం సగటు కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3, 40% ఎక్కువగా ఉంది. 30 ఏళ్ళ తర్వాత అంటే 1970 తర్వాత 1970కి 30 ఏళ్ళ తర్వాత కేరళలో తలసరి సగటు వినియోగం దేశ సగటు కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంది? 40% కంటే ఎక్కువగా ఉంది. కరెక్ట్ ఆన్సర్ 3. దేశంలోకి వచ్చే డబ్బులు ప్రతి సంవత్సరం ఉండే వృద్ధిలో జూన్ చివరి నాటికి ఏకంగా ఎంత శాతం పెరిగి 75,883 కోట్ల రూపాయలకు చేరుతుంది? ఇది 2013 నాటికి కరెక్ట్ ఆన్సర్ 1, 36%. దేశంలోకి వచ్చే డబ్బులు ప్రతి సంవత్సరం ఉండే వృద్ధిలో జూన్ చివరి నాటికి ఏకంగా ఎంత శాతం పెరిగి 75,883 కోట్ల రూపాయలు చేరుకుందంటే 36%. కరెక్ట్ ఆన్సర్ 1. పశ్చిమాసియాకు వలస వెళ్తున్న కార్మికులు 5 ఏ రాష్ట్రాలకు చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్. పశ్చిమాసియాకు వలస వెళ్తున్న కార్మికులు 5 ఏ రాష్ట్రాలకు చెందినవారంటే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.